బిడ్డల తండ్రి నాయన ప్రభా అయా తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్క చెట్టు బిడ్డల తండ్రి నాయన ప్రభా వృద్ధాప్యలో ఉన్న వాళ్ళ తండ్రి నాయన ప్రభా వాళ్ళెందు ఉన్న వాళ్ళ తండ్రి నాయన ప్రభా ఇటువంటి మరణ ప్రయాణం ఇప్పుడే ఏసుకుంటే ఎటువంటి అగ్ని 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 రా విస్తరించెను నా మీద అనేకులుండెను బాధించు వారియకు విస్తరించెను నా మీద అనేకులుండెను అయినను కోల్పోలేను అలసిపోయి తెలుసుకున్నాను పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుంటుట లేచియుంటుట బాగుగా ఎరిగి ఉన్నావు నేను బాగుగా లేచియుంటుట బాగుగా ఎరిగి ఉన్నావు కార్యసిద్ధి కలుగజేసిన క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదేయు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అదే విశ్వాసంలో క్రియలు ఉండాలండి. క్రియలేని విశ్వాసం మృతము అని క్లియర్ కట్ అవుతుంది. సో మీకు అర్థమైన చింతలు చెప్పాలంటే మీరు విశ్వాసంతో చర్చకు రావాలి. విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం నమ్మకం లేదు. నమ్మకం చూసినట్టు ప్రార్థన మనకి చేయగలుగుతాం. అబ్రాము విశ్వాసులకు తండ్రి అని, ఇస్సాకు ఇదే కుమారుడు. యాకోబు అంటే పట్టుదల వెళ్ళిన ప్రార్థన పడేది. నన్ను ఆస్వాదిస్తే కానీ నేను పదవులని చెప్పుకొని దేవుడు వాళ్ళ తెల్లవాళ్ళు కూడా దేవుడితో పెరిగాడు. దేవుడు కోసం పనికిరాడు. ఓటంతో దేవుడు పంపబడింది. ఓటు దేవుడికే వెళ్ళిపెట్టుకోండి. అలాగేంటంటే తెల్లవారు చేసిన దేశంలోకి వెళ్ళి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోనవలెను. దేవునికి స్తోత్రం. అన్ని అనుసరించాం. మనం కొన్ని మాత్రం మనకు నచ్చినవి మనం తీసుకుంటాం. ఇది నా లైఫ్ లేదా ఇది నేను పట్టుకుని పొందేది మూడే కాదు. ఇది నేను. అందుకే అయ్యామని నేను అనేది ఉండకూడదు. నేను అనేది అహంకారం. కార్యాల ద్వారా దేవుడు చేసే అద్భుతాల ద్వారా దేవుడు చేసే మహత్కార్యం ద్వారా ఆయన చేసే కార్యాలు కంటికి కనపడదు. కాబట్టి హృదయానికి గోచరం కాదు. ఒకసారి ఆలోచించండి.
పిల్లరా, మన కంటికి కనబడని కార్యాలు ఆయన చేస్తాడు, మన హృదయానికి అగోచరమైన కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే హృదయపూర్వకంగా ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే అండి మన త్రోవలన్నీ దేవుడు సలామం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి ఒక ప్రార్థన చేయండి.